కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల భర్తీపై సస్పెన్స్ కొనసాగుతోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్లు సహా కీలక కమిటీల నియామకాలపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లిస్టును ఏఐసీసీకి పంపామని, ఢిల్లీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నాయి పీసీసీ వర్గాలు. రాష్ట్రంలో సంస్థాగత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత యాక్టివ్ చేయాలన్న ఉద్దేశంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలు, కోఆర్డినేషన్ టీమ్స్ సహా కీలక విభాగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతల పేర్లు ఖరారు చేసిన కాంగ్రెస్ నాయకత్వం ఆ లిస్టును ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. అటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీలు సహా కీలక పదవుల కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం సూచనలతో ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది రాష్ట్ర నాయకత్వం. ఆ లిస్టును ఏఐసీసీకి పంపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఫైనల్ క్లియరెన్స్ రాకపోవడంతో అధికారిక ప్రకటన వాయిదా పడుతోంది. దీంతో ఆశావాహ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పలు సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టింది ఏఐసీసీ. ప్రాంతీయ సమతుల్యత, సీనియర్ జూనియర్ లెక్కలు చూసుకుంటూ తుది కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది హైకమాండ్. అటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులతో పాటు ప్రచార కమిటీల్లో చోటు కోసం పలువురు నేతలు తీవ్రంగానే లాబియింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆలస్యం కావడంతో జిల్లా స్థాయి నాయకులు, ఆశావాహుల్లో అసహనం పెరుగుతోందని గుర్తించారు కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్లాన్ చేస్తోంది అధిష్టానం. దీంతో ఎవరి పేరు ఫైనల్ జాబితాలో ఉంటుందన్న ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. కొంతమంది నేతలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే జాబితాను ఢిల్లీకి పంపినట్లు చెబుతున్నాయి పీసీసీ వర్గాలు. దీంతో త్వరలోనే ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. మొత్తానికి పీసీసీ కీలక పదవుల భర్తీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఏఐసీసీ ఆమోదం ఎప్పుడు వస్తుంది, ఎవరికి పదవులు దక్కుతాయనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పదవుల భర్తీతో పార్టీకి కొత్త జోష్ వస్తుందంటున్నారు హస్తం లీడర్లు.